హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక హౌస్తో మేము ముందుకు వచ్చానండి. ఇది రీసేల్ బిల్డింగ్ అండి. ఇది 165 గజాల్లో అయితే కట్టారండి. స్ట్రాంగ్ బిల్డింగ్ అనమాట. 19 ఇయర్స్ ఓల్డ్. అంతేకాకుండా ఇది ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఒక 15 స్క్వేర్ యార్డ్ అయితే యాడ్ అవుతుందండి. బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. అంటే అప్పుడు కట్టుబడి కనుక వరుసగా 2 పోర్షన్స్ కింద 3 బెడ్రూమ్ ఒక పోర్షన్, త్రీ బెడ్రూమ్ ఒక పోర్షన్ అయితే వచ్చిందనమాట అండి. స్ట్రాంగ్గా ఉందండి. మీరు ఇన్ కేసు కావాలంటుంటే ఫ్యూచర్లో మేడం పైన కూడా మీరు స్టేర్ బిల్డింగ్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. గోడలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్పవచ్చండి. అంటే అప్పుడు కట్టుబడి కదా, అందు గురించి అనమాట. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కట్టుబడి ఒకేలా ఉంటుంది. కట్టేది మేస్త్రులే కనుక అందులో ఏమి వేయాలి ఏమి వేయకూడదని వాళ్ళకి తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా మంచి బిల్డింగ్లు అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది సౌత్ ఫేసింగ్ అండి. 165 స్క్వేర్ యార్డ్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్ అయితే బిల్డింగ్ ఉంది. మీలో ఎవరైనా కావాలనుకుంటే కనుక కాల్ చేయండి. మీరు ఒక పోర్షన్లో ఉండి ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చుకున్న 5,000 రెంట్ అయితే వస్తుంది. మొన్నటి వరకు రెంట్కి ఉండేవారంట. హౌస్ సేల్స్ పెట్టారని వెకేట్ చేసి సేల్స్ పెట్టారు ఓనర్ గారు. లేదు మేము పర్చేస్ చేసుకుని 2 పోర్షన్లు రెంట్కి ఇచ్చుకుంటా ఉంటే 10,000 వస్తుందండి. చూసారు కదా బిల్డింగ్ అంతా ఒకసారి చూడండి. మొత్తం బాగుంటుంది. అయితే మీరు కబోర్డ్ వర్క్లు చేయించుకోవాలండి. వితౌట్ కబోర్డ్ వర్క్స్ అనమాట. ఇది సౌత్ ఫేసింగ్ అండి. గజాలు అయితే చుట్టూ కూడా ఖాళీ చాలా ఎక్కువ ఉందండి. 30 ఫీట్ రోడ్స్, సిమెంట్ రోడ్లు, డీసెంట్ ఏరియా, ప్రైమ్ లొకేషన్. బిల్డింగ్ అయితే చాలా బాగుంటుందండి. అంటే కొంచెం లో బడ్జెట్లో కావాలన్న వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే కనుక ఫోన్ చేయండి. అంటే అందరికీ అందుబాటు ధరలోనే ఉంది. అలానే ఎక్కువ కాదు, అలా తక్కువ కాదు. బాగుంది బిల్డింగ్ అయితేని. 19 ఇయర్స్ ఓల్డ్ అండి. ముందుగానే చెప్పేస్తున్నాను. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. లోన్ అయితే అవుతుందండి. ఇది కూడా లోన్ మనకి ప్రైవేట్ బ్యాంక్లో మాత్రమే చేస్తారండి. గవర్నమెంట్ బ్యాంక్లో అయితే లోన్ అవ్వదు. ఇది 2016లో రిజిస్ట్రేషన్ అయ్యిందండి. సీలింగ్ కూడా చేయించేశారు. బాగుంది బిల్డింగ్ అయితేనే. సరే బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. ఒక పోర్షన్లో మీరు ఉండండి. ఒక పోర్షన్ 5,000 రెంట్ వస్తుంది, లేదా 6,000 వస్తుంది. మీకు ఈఎంఐ కట్ అవుతుంది కదా, అలా కూడా సేఫ్ జోన్లో మీరు ఉంటారు. లేదా మీ కరెంట్ బిల్లు అలాగే అదర్ ఛార్జెస్ కూడా మీకు ఇదవుతాయి. రేట్ అయితే రీజనబుల్ ప్రైస్ అండి. అందరికీ అందుబాటు ధరలోనే ఉంది. ఎవరికి ప్రాబ్లం లేని ధర ఇది. సరే హౌస్ చూడండి. మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. అవుట్లుక్ కూడా మీకు చూపించాను కదా, ఒకసారి చూడండి. అది షేడ్ కూడా మనకి అసలు అంత ఖాళీలో ఆ రేటుగా హౌస్ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. కానీ ఆ లొకేషన్లో హౌసెస్ అయితే మనకు దొరకట్లేదు. చాలా రేర్గా బిల్డింగ్లు ఉన్నాయి. అది లో బడ్జెట్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బై.